Welcome to NS Astrology Institute. Vedic Astrology, KP Astrology, Bhrigu Nandi Nadi Astrology, Numerology and Vastu Astrology. గుడ్ మార్నింగ్ అండి. సంతానం టాపిక్. వీళ్ళకి 10 ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ మ్యారేజ్ అయ్యి. ఇంతవరకు ఎందుకు లేదు చూడండి. ఎవరికైనా సంతానం లేదంటే ఫస్ట్ రూల్ ఏంటంటే 1, 5, 9 స్థానాధిపతులు బలహీనంగానే ఉంటాయి. ఒకరికొకరికి ఈ విధంగా మ్యూచువల్గా సంబంధం రాదు. అది నక్షత్ర పద్ధతిలో చూడాలి. సబ్లాడ్ పద్ధతి ఫస్ట్ ప్రయారిటీ, నక్షత్ర పద్ధతి సెకండ్ ప్రయారిటీ. మరి 1, 5, 9 అంటే 1వ స్థానం సబ్లాడు, 5వ స్థానం సబ్లాడు, 9వ స్థానం సబ్లాడు. ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇది ఈ టైం ఖచ్చితంగా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే, లేకపోతే నక్షత్ర పద్ధతిలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ 1, 5, 9 చూద్దాం. 1వ స్థానాధిపతి 5వ స్థానాధిపతి కుజుడయ్యాడు. కుజుడు కొద్దిగా వీక్ అయ్యాడు చూడండి, చూసారా? లేటు. 9వ స్థానాధిపతి ఎవరు? చంద్రగ్రహం. ఇక్కడ చంద్రగ్రహం ఎక్కడ ఉంది? గురు నక్షత్రంలో ఉంది కాబట్టి మళ్ళీ 8కే వచ్చేసింది. అంటే గురువు 8లో ఉన్నాడు, 8కి స్ట్రాంగ్ అయింది. అంటే 1, 5, 9కి రావాలి. ఇక్కడ 1వ స్థానాధిపతి 8లోనే ఉంది, 1, 5, 8లోనే ఉంది. 9వ స్థానాధిపతి కూడా 8లోనే ఉంది. మీకు బుక్లో ఇచ్చాను చూసారా? 1, 5, 9 స్థానాధిపతులు చాలా బలంగా ఉండాలని. నేను ఒకసారి బుక్లో చూపిస్తాను. మీకు ఇచ్చిన మ్యారేజ్ బుక్లో 119 అండి. మీకు ఇచ్చిన బుక్లో చూడండి. 1, 5, 9 స్థానాలకు ఒకరికొకరు. ఇది ఫస్ట్ అండి. ఇక చూశారు కదా? ఇది తర్వాత 5వ స్థానం సబ్లాడ్. ఇది బాగుందంటే ఇప్పుడు 5వ స్థానం సబ్లాడ్కి వెళ్ళాలి. ఇది బాగలేదనుకోండి, 5వ స్థానం సబ్లాడ్ చూసినా వేస్ట్ అయ్యిగా. ఇది చూశారు కదా? ఇది చాలా ఇంపార్టెంట్. 1, 5, 9కి బలంగా వచ్చాయనుకోండి, మ్యారేజ్ అయినాక విత్ ఇన్ 1 మంత్లోనే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇది రూల్. ఇక 1, 5, 9కి వస్తే మీరు చూడండి, సంతానం లేని సంతానం తొందరగా అయిన వాళ్ళే మ్యారేజ్ అయినాక విత్ ఇన్ 3-4 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకు ఇదేనండి. 1, 5, 9కి నక్షత్ర పద్ధతి సబ్లాడు వచ్చేస్తాయి అంతే. ఇక్కడ మనం చూసిన చార్ట్లో 1, 5, 9 8లోనే ఉన్నాయి, చూశారు కదా? మళ్ళీ గురుగ్రహం కూడా 8లోనే ఉంది. గురుగ్రహం ఇగో. కానీ గురుగ్రహం గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి. గురుగ్రహం బలంగా ఉండాలి. ఇక ఇక్కడ ఇచ్చాను. 5వ స్థానాధిపతికి 6, 8, 12 రాకూడదు. గురుగ్రహం కూడా 6, 8, 12. గురుగ్రహం 6, 8, 12 రాకూడదు. చూశారు కదండి? 8వ రోజు చూశారు కదా? అంటే ఈ చార్ట్లో 8వ స్థానంలో ఉంది, మళ్ళీ రావు యొక్క ప్రభావంలో ఉంది. రావు యొక్క ప్రభావంలో ఉంది కాబట్టి 2కి బాగా స్ట్రాంగ్ అయింది. ఓకే, గురుగ్రహం 2కి అధిపతి అయ్యాడు, 2కి డబుల్ టైం అయింది కాబట్టి లేట్ అయినా సరే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, గురుగ్రహము 2కి కానీ 7కి కానీ 11కి కానీ డబుల్ టైం అయింది అనుకోండి, ఖచ్చితంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఎందుకు లేట్ చేశాడు? 1, 5, 9, 8కి వచ్చాయి కదా, అర్థమైంది కదండి? అందుకు లేట్ అయింది. ఇంకొకటి, ఎవరి సంతానమైనా, మీ సంతానమైనా, మీకు పుట్టిన పిల్లలైనా, నాకు పుట్టిన పిల్లలైనా, అడాప్షన్ తెచ్చుకున్నా సరే, దత్తత తెచ్చుకున్నా సరే, మీ పుట్టిన పిల్లప్పుడప్పుడు మీ అప్పుడున్న మహాదశ భుక్తి అంతరాధిపతులు 1, 5, 9కి వస్తాయండి. మళ్ళీ 2, 7, 11 కూడా తీసుకోవాలి. నాకు పుట్టిన పిల్లలు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు ఎవరు ఉంటారు? 1, 5, 9 స్థానాలకు సంబంధించిన దశాభుక్తి మరియు 2, 7, 11 రావాలి కేపీ పద్ధతి. అర్థమైంది కదండి? ఇప్పుడు ఈమెకు ప్రజెంట్ నేను ఏమన్నాను, మీకు ఫిబ్రవరి, మార్చిలో ఖచ్చితంగా 100% ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నాను. అంటే మీరు చేసే ప్రయత్నం, వాళ్ళు ఎట్లాగా హాస్పిటల్కి వెళ్తున్నారు కాబట్టి అది పాటించాలని చెప్పాను. 1, 5, 9 నేను కూడా వాళ్ళకు ఒక రెమెడీ ఇస్తాను. నేను బుక్లో రెమెడీ రాశాను క్లియర్గా, మీరు చూశారో లేదో చూడండి. ఎవరికైనా సరే నాకు పాజిటివ్ అనిపించింది అనుకోండి, నేను ఈ రెమెడీ ఇస్తాను. ఈ గ్రహాల కాంబినేషన్ కూడా చూడాలండి, చాలా ఇంపార్టెంట్. అబ్బాయి లేదా అమ్మాయి, సంతాన సమయం, సంతానోత్పత్తి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి.
ఇది ఓన్లీ స్త్రీలకే చూడాలి, సంతానోత్పత్తి డిగ్రీలు కూడా. అంటే D7 కూడా ఇచ్చాను, ఏం అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు. ఓకే గురుగారు. సప్తమాంశ D7 అంటే అది అదంతా మనకు వేదికలోకి వచ్చేస్తుంది. ఇచ్చానండి, ఇక్కడ ఎక్కడ కనబడట్లేదు రూలు. గురుగారు 128 పేజీలో ఉంది గురుగారు. 128. సంతానము పరిహారం ఉంది. ఓకే, ఇది కింద ఉండేసరికి ఇదండి. ఓకే, ఏం లేదండి, ప్రజెంట్ జరుగుతున్న దశాభుక్తులు 1, 5, 9కి సంబంధించిన వచ్చాయనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? పైన వివరించిన పద్ధతిలో సిగ్నిఫికేషన్స్ నెగటివ్గా ఉన్నప్పుడు అమ్మాయి చార్ట్లో ఇద్దరికి ఇవ్వాలి, ఇది అబ్బాయికి అమ్మాయికి. అమ్మాయి చార్ట్లో చంద్రగ్రహ గోచారము 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాల్లో ఉంటే, అంటే నేను ఎప్పుడు చెప్పాను, ఫిబ్రవరి, మార్చిలో ఖచ్చితంగా గుడ్ న్యూస్ నాకే చెప్తారని చెప్పాను వాళ్ళకు. మనం ఏం చేయాలి? జనవరి నుంచే ఈ రెమెడీ ఇవ్వాలి. ఓకే. ఆ సమయంలో వాళ్ళకు 1, 5, 9 వస్తున్నాయి ఫిబ్రవరిలో. ఏం చేయాలి? అమ్మాయి జాతకంలో చంద్రగ్రహ గోచారం అమ్మాయి లగ్నం ప్రకారం, ఇది అమ్మాయి లగ్నం ఎక్కడైంది? ఇది ఈ లగ్నం అయింది. ఈ లగ్నంలో చంద్రగ్రహము 2వ స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాను? 1, 2, 4, 5, 7, 8, 9లో ఉన్నప్పుడు, అంటే ఇందులో 1లో కానీ చంద్రగ్రహము, 2లో కానీ 4లో కానీ 7లో ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చెప్పాలి? ఈ పీరియడ్ బాగుంది, మీరు న్యాచురల్గా ప్రయత్నం చేసుకోమని చెప్పాలి. ఓకే ఓకే ఓకే, అర్థమైంది కదండి? అర్థమైంది గురుగారు. అంటే ఈ అమ్మాయి లగ్నం ప్రకారం, అట్లాగే అబ్బాయి లగ్నం ప్రకారం కూడా చెప్పాలి. ఓకే. ఇది బెస్ట్ రెమెడీ అండి, నేను చాలా మందికి చెప్పాను. ఎప్పుడు చెప్పాలి? ప్రజెంట్ 1, 5, 9 ఉంటేనే దశాభుక్తి. ఓకే ఓకే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈమెకు నేను ఎప్పుడన్నాను, ఫిబ్రవరి నుంచి నేను ఎవరికైనా ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు నేను హాఫ్ అన్ అవర్ రాసుకుంటాను, నేను తొందరపడి చెప్పాను 5-10 నిమిషాలలో. ఓకే. ఇక బుధ మహాదశ స్టార్ట్ అయింది చూడండి. శని మహాదశ అండి. శనిలో గురువు ఉన్నాడు చూడండి, గురువు ఉన్నాడు. శనిలో గురువులో చూడండి మార్స్ వచ్చాడు, అంతే కదండి? అవునా? అయ్యో సారీ, రాహు వచ్చేసింది, అంతే కదా? మనం చెప్పుకున్న పీరియడ్ రాహు, గురు, శని, రాహు, అంతే కదండి? శని, గురు, రాహు చూడండి, గురు, శని, రాహు. ఇప్పుడు గురుగ్రహం 8లో ఉంది, శని నక్షత్రంలో ఉంది చూడండి. ఇక లాజిక్ చూడండి మీరు, గురుగ్రహము ఎందులో ఉందండి? శని నక్షత్రంలో ఉంది, శని 2లో ఉన్నాడు, అంటే 2కు డబుల్ టైం అయింది గురుగ్రహం, అంతేనండి? 2కు డబుల్ టైం అయింది. మరి 1, 5, 9 రావాలి కదా? ఇదేం చేస్తుంది? లగ్నాధిపతి పక్కనే ఉన్నాడు, గురు నక్షత్రంలో ఉంది, అంతే కదండి? అంటే లగ్నాధిపతి ప్రభావం వచ్చేసింది, 5వ స్థానం ప్రభావం కూడా వచ్చేసింది, అంతే కదా? 9వ స్థానం రాలేదు, అంతే కదండి? రాలేదు. 9వ స్థానాధిపతి కూడా గురు నక్షత్రంలో ఉంది, అర్థమైందా అండి? అంటే 1, 5, 9 మనం నవాంశలో కూడా చూడొచ్చు. ఇది ఒక్కటి చాలు మనకు. నవాంశలో కూడా 1, 5, 9 వస్తే ఇంకా కాన్ఫిడెంట్, అంతే కదా? 1, 5, 9 గురుగ్రహానికి వచ్చింది. మరి శనిగ్రహం 2లో ఉంది, 3వ స్థానానికి అధిపతి అని చంద్ర నక్షత్రంలో ఉంది కాబట్టి 9కి వచ్చేసింది. మళ్ళీ 3 2లో వచ్చింది కాబట్టి సాటర్న్ కూడా 2కు డబుల్ టైం అయింది, అంతే కదండి? సాటర్న్ కూడా 2కు రావడం కొద్దిగా లేటే వచ్చేసింది, 1 వచ్చేసింది, 9 వచ్చేసింది. మరి 1కి రావాలి కదా? ఇదేం చేస్తుంది? శనిగ్రహం చంద్ర నక్షత్రంలో ఉంది కాబట్టి కుజగ్రహం కూడా 2కు వచ్చేసింది, అంతే కదండి? అంటే 1వ స్థానాధిపతి 5వ స్థానాధిపతి ప్రభావం శనిగ్రహాన్ని కూడా వచ్చేసింది, అంతే కదండి? రాహు, అంతే కదా? రాహు అంతర, రాహు గ్రహం 2లో ఉంది, సూర్య నక్షత్రంలో ఉంది కాబట్టి, మరి ఇక్కడ సూర్యగ్రహం ఎక్కడ ఉంది? 6లో ఉంది, 6కు స్ట్రాంగ్ అయింది చూడండి. మరి ఈ సూర్యగ్రహం యొక్క సబ్లాడ్ ఎవరయ్యారు? జూపిటర్ అయ్యాడు చూడండి, చూసారా? జూపిటర్ అయ్యాడు కాబట్టి 1, 5, 9 ప్రభావం వచ్చినట్టే, ఎందుకంటే సబ్లాడ్ ఇంపార్టెంట్ కదండి మనకు. సూర్యగ్రహం యొక్క నక్షత్రాది ప్రకారం వీక్ అయింది, నక్షత్రాది ప్రకారం 6కే వచ్చేసింది. ఈ సూర్యగ్రహం యొక్క సబ్లాడ్ ఎవరు?
గురువు ఇక చూడండి. జూపిటర్. కాబట్టి రాహు కూడా 1, 5, 9 వచ్చేసినట్టే. ఎందుకంటే రాహు గ్రహానికి ఓనర్షిప్ లేదు కాబట్టి అది గురువు యొక్క సబ్లో ఉంది కాబట్టి దీని యొక్క నక్షత్రాధిపతి యాక్చువల్గా రాహు యొక్క సబ్లాడ్ కూడా చూడాలి మనం. మూన్ అయ్యాడు. మూన్ అయింది కాబట్టి ఎట్లా వచ్చేసింది కదా 9వ స్థానం ప్రభావం. 9 స్థానం మళ్ళీ 2వ స్థానానికి వచ్చేసి అంటే ఈ విధంగా 1, 5, 9 ఉండాలి. కేపీ పద్ధతిలో 2, 7, 11 కూడా రావాలి. ఇక వచ్చేసింది కదా, ఇదొక్కటి అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చూడాలి? రూలింగ్ ప్లానెట్స్ చూడాలి. రూలింగ్ ప్లానెట్స్లో కూడా ఈ 3 గ్రహాలు రావాలి. శని, గురు, రాహు ఉండాలి ఖచ్చితంగా. If you like this video, you can click on the like and subscribe button. Thank you.